వలస పాలన నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కల్పించేందుకు పోరుబిడ్డలు చేస్తున్న పోరాటం పక్క రాష్ట్రాల వారికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. చిన్న రాష్ట్రాలను కోరుకునే వారికి పోరు పాఠాలు నేర్పుతున్నది. మహారాష్ట్రలో అంతర్భాగమైన విదర్భను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న వారు తెలంగాణ తెగువను ఆదర్శంగా తీసుకుంటున్నారు. విదర్భ స్వయం పాలన కోసం కృషి చేస్తున్న బాబా మస్కీ, ఆయన సతీమణి శోభా మస్కీలే ఇందుకు నిదర్శనం. ప్రత్యేక విదర్భ కోసం పోరాడుతున్న వీరు 4.5 కోట్ల ప్రజలు చేస్తున్న ఉద్యమానికి ఆకర్షితులయ్యారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలుసుకున్నారు. విదర్భ ఏర్పాటుకు మద్దతు తెలపాలని కోరారు. తర్వాత పార్టీ కండువాలను వేసుకుని తెలంగాణ తల్లికి పాదాభివందనం చేశారు. జై తెలంగాణ జై విదర్భ నినాదాలతో హోరెత్తించారు. గొలుసులతో కాళ్ళు చేతులు నిర్బంధించుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు పట్ల నిరసన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎప్పటికప్పుడు వ్యూహరచన చేస్తున్న టీఆర్ఎస్ అధినేత అంటే తమకు ఎంతో అభిమానమని మస్కీ దంపతులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాక విదర్భ ఏర్పాటు కోసం పోరాడతామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరుబిడ్డలు చేస్తున్న ఉద్యమం అమోఘమని కొనియాడారు. విదర్భ సాధనకు తామెన్ని ఆందోళనలు చేసినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తలేరని ఫైర్ అయ్యారు. तेलंगाना के आंदोलन में अभी हम आज से आ गिरे और ऐसी आशा करते क्या इसमें ये तेलंगाना के थोड़ा सा भी हमारा दोनों का योगदान अगर जरूर मिलेगा तो हम उसको धन्य समझेंगे। हम गत 6 साल से अविरत आंदोलन कर रहे, विदर्भ के वास्ते अनेक प्रकार के आंदोलन कर रहे। कोई नेता भी जाग नहीं रहा, नेता भी बड़े बड़े पद लेके बैठे चुपचाप सो गए। वो బాబా మస్కీ శోభా మస్కీలు విదర్భ రాష్ట్రం కోసం చేస్తున్న కృషి అభినందనీయమని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఈటెల రాజేందర్ కొనియాడారు. తెలంగాణ బిడ్డలు చేస్తున్న పోరాటం ఇతర రాష్ట్రాల ప్రజలు నేతలకు అర్థమైనంతగా సీమాంధ్ర పాలకులకు అర్థం కాలేదని మండిపడ్డారు. సీమాంధ్రలోని దళిత అణగారిన వర్గాలకు చెందిన 75% మందితో పాటు దేశ ప్రజలంతా రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ ప్రాంతం విడిపోవలసిందే అని చెప్పి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి దళిత సంఘాలు కానీ బహుజనులు కానీ అనేక అణగారిన వర్గాలు కానీ 70% ప్రజానికమంతా కూడా ఆంధ్ర ప్రాంతం వేరు కావాల్సిందే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడవలసిందని చెప్పి మద్దతు ఇస్తున్న తీరు చూసిన తర్వాత వీళ్ళ జ్ఞానోదయం కలగాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమ గొప్పతనం రోజురోజుకు విస్తరిస్తున్నది. దేశ ప్రజల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ఇతర రాష్ట్ర ప్రజలకు తెలిసినంతగా మన పాలకులకు తెలియకపోవడం సిగ్గుచేటని, ఇప్పటికైనా వారిని చూసి సోయి తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి తెలంగాణ వాదులందరూ అంటున్నారు. కెమెరా పర్సన్ నరసింహతో ప్రవీణ్, టీ న్యూస్, హైదరాబాద్.